శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృత వారసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతరం వందే లంకాభయంకరం. ఉల్లంఘసింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలియాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం. సుందరకాండము. హనుమంతుని సముద్రలంఘనము. శత్రుశోధనుడగు హనుమంతుడు రావణుడు అపహరించిన సీత ఉన్న స్థానమును వెతకుట కొరకు ఆకాశమునకు ఎగురగోరెను. ఇతరులకు శ్రేయసఖ్యము కానట్టి సాటిలేని పనికి పూనుకొనిన వాడై మదించిన వృషభం వలె కనపడెను. కొండపై నిలిచిన హనుమంతుడు నీటి మడుగులో ఏనుగు వలె ప్రకాశించెను. అతడు సూర్యునకు మహేంద్రునకు వాయుదేవునకు బ్రహ్మదేవునకు భూతములకు నమస్కరించి ప్రయాణము కాదలిసెను. తూర్పు దిశగా తన తండ్రి అయిన వాయుదేవునకు నమస్కరించి దక్షిణ దిశకు వెళ్ళగోరుచు శరీరమును పెంచెను. పూర్ణిమ నాడు సముద్రము వలె వృద్ధి చెందినవాడై చేతులతోడను పాదములతోనూ పర్వతమును నొక్కెను. అందుచే ఆ పర్వతము కదిలిపోయెను. చెట్ల నుండి పువ్వులు పూర్తిగా రాలిపడుటచే పర్వతము పుష్పమయముగా తోచెను. గుహలోని ప్రాణులు వికృత స్వరములతో ధ్వని చేసినవి. విద్యాధరులు భయపడి స్త్రీలతో ఆకాశమున ఎగిరిరి. మరియు పర్వత సమానుడు వాయుపుత్రుడు అగు హనుమంతుడు మహావేగముతో సముద్రమును దాటగోరుచున్నాడు. రాముని కొరకు వానరుల కొరకు అనితర సాధ్యమైన గొప్ప పనిని నెరవేర్పబోవుచు హనుమంతుడు సముద్రము యొక్క ఆవలి ఒడ్డును చేరగోరుచున్నాడను ఋషుల మాటల ఆకాశమందు వినిరి. మరియు మహేంద్ర పర్వతమందలి ఆ వానరశ్రేష్ఠుని దర్శించిరి. హనుమంతుడు వడలు విరుసుకుని మహామేఘం వలె గొప్పగా గర్జించెను. రోమములతో వ్యాప్తమైన తోకను గరుత్మంతుడు సర్పమును వలె విదిలించెను. ఆకాశమున కెగరబోవువాడై సేతులను స్తంభింపజేసెను. పాదములను మెడిసెను.
తేజము, బలము, పరాక్రమము వానిని వరించినవి. మార్గమును చూచుచు హృదయమందు ప్రాణములను అరికట్టెను. ఆకాశమునకు ఎగరబోవుచు దక్కిన వానరులతో హనుమంతుడిట్లు పలికెను. వాయువేగము గల రామబాణము వలె రావణుడు పరిపాలించు లంకకు వెళ్ళెదను. అక్కడ సీత కనపడనిచో దేవలోకమునకు వెళ్ళెదను. స్వర్గమందు కూడా సీత కనబడనిచో రాక్షసరాజైన రావణుని కట్టి తెచ్చెదను. ఎట్లైనను కార్యము సాధించి వచ్చెదను అని ఇట్లు పలికి హనుమంతుడు వేగముతో ఎగిరెను. హనుమంతుడు గరుత్మంతునిగా తనను భావించెను. అతని వేగమునకు పెకలింపబడిన చెట్లు బంధువును సాగనంపినట్లు కొంత దూరం హనుమంతునితో వెళ్ళినవి. ఆకాశమందు చాచబడిన అతని బాహువులు పర్వతాగ్రము నుండి వెలువడిన 5 శిరస్సులు గల సర్పము వలె కనిపించినవి. ఆకాశములో ఎగురుచున్న ఆంజనేయుని తోక ఇంద్రధ్వజము వలె ప్రకాశించెను. సముద్ర తరంగములను ఆకర్షించు ఆకాశమును విసిరివేయుచున్నట్లు కనపడెను. సముద్రములోని మహాసర్పములు పోవుచున్న హనుమంతుని చూసి గరుత్మంతుడనుకొనినవి. 10 యోజనముల వెడల్పు 30 యోజనములు పొడవుగల వానరసింహుడైన హనుమంతుని నీడ మిక్కిలి సుందరముగా ఉండెను. సముద్రము దాటుచున్న ఆంజనేయుని చూసి దేవ గంధర్వ చారణులు పుష్పములు వానిపై వర్షించిరి. సూర్యుడు అతనికి తాపము కలుగజేయలేదు. రాముని కార్యసిద్ధి కొరకు వాయువు అతనిని సేవించెను. ఆకాశ మార్గముగా పోవచ్చున్న హనుమంతుని ఋషులు స్తుతించిరి. దేవతలు గంధర్వులు పొగడుచూ పాటలు పాడిరి. హనుమంతుడు అట్లెగిరి వెళ్ళుచుండగా ఇక్ష్వాకు కులమందు గౌరవము గల సముద్రుడు వానరశ్రేష్ఠుడైన హనుమంతునకు సహాయము చేయగోరి బంగారు రూపము గల మైనాకుని సముద్రము నుండి పైకి వచ్చి విశ్రాంతి నిమ్మనెను. మైనాకుడు వెంటనే సముద్రములో నుండి పైకి వచ్చి తన శిఖరములను కనిపింపజేసెను. ఎదుట నిలిసిన ఆ పర్వతమును హనుమంతుడు విఘ్నముగా తలసి రొమ్ముతో తాకి పడవేసెను. మైనాకుడు హనుమంతుని వేగము చూసి సంతోషించెను. మైనాకుడు మనుష్య రూపము దాల్చి, ఓ వానరోత్తమ, నా శిఖరముపై విశ్రమించి వెళ్ళుము. రాముని వంశము వారే సముద్రమును వృద్ధి నొందించిన వారు కనుక ప్రత్యుపకారముగా సముద్రుడు నిన్ను గౌరవించుచున్నాడు. నీవు వాయుపుత్రుడవు. నిన్ను పూజించినచో వాయుదేవుని పూజించినట్లగును. వాయుదేవుడు సముద్రంలో నన్ను పడవేసి నాకు దేవేంద్రుని వలన బాధ లేకుండా చేసెను. కనుక నీవు నాకు పూజనీయుడవు. ఈ విధముగా సముద్రునకు నాకును నీ దర్శనముచే సంతోషం ఏర్పడినది అని పలుకగా హనుమంతుడు సంతసించి తిని, నేను మధ్యలో ఆగనని ప్రతిజ్ఞ చేసి తిని, కావున నేను ఆగను అని మైనాకుని చేతితో స్పృశించి ఆకాశ మార్గమున ప్రయాణించుచుండ దేవతలు నాగమాతయగు సురసను హనుమంతునకు విఘ్నము కలిగింపుమని కోరిరి. అందువలన సురస సముద్ర మధ్యమున రాక్షస శరీరము ధరించి హనుమంతుని అడ్డగించి, నీవు నాకు ఆహారముగా దొరికితివి. నిన్ను నేను భక్షించదనని నోటిని మిక్కిలి విశాలముగా చేశాను. హనుమంతుడు ప్రార్థించినను లెక్క చేయలేదు. నా నోటిలో ప్రవేశింపకుండా నీవు వెళ్ళుటకు వీలు లేదనగా అతి సూక్ష్మరూపముతో ఆమె నోటిలో ప్రవేశించి వెలుపలకు వచ్చి, నీవన్న మాట చెల్లించి తిని నేనిక వెళ్ళెదనని ప్రయాణం సాగించాను.
సురస సర్వప్రాణులను బాగుబాగని హనుమంతుని ప్రశంసించిరి. హనుమంతు వాయుమార్గమున మేఘ సమూహములను విసిరివేచుచు మేఘములలో ప్రవేశించియు వెలుపలకు వచ్చియు వర్షాకాలమున చంద్రుని వలె కనపడెను. తర్వాత సింహికాను రాక్షసి హనుమంతుని చూసి అతని నీడను పట్టుకొనెను. వెంటనే హనుమంతుడు ఆగిపోయెను. క్రిందికి చూడగా ఛాయాగ్రాహి రాక్షస ప్రభావముచే తన గమనము అడ్డగింపబడినదని గ్రహించి సూక్ష్మరూపములో ఆమె శరీరమున ప్రవేశించి గోళ్లతో సీల్చి వెలుపలకు వచ్చెను. ఆ రాక్షసి ప్రాణములు విడిసెను. ఆకాశసారులు హనుమంతుని మెచ్చుకొనిరి. గరుత్మంతుని వలె వేగముగా ప్రయాణించి 100 యోజనముల తరువాత వనపంక్తిని హనుమంతుడు చూసెను. సాధారణ రూపమును ధరించి 100 యోజనముల సముద్రమును దాటి కొండ శిఖరముపై దిగెను. ఆ కొండ శిఖరముపు లంకానగరమును చూసి దేవతల పట్టమైన అమరావతి వలె ఉన్నదనుకొనెను. హనుమంతుడు లంకాపురిలో ప్రవేశించుట. మహాబలుడైన ఆంజనేయుడు సముద్రము దాటి త్రికూట పర్వతంపైనున్న లంకను స్థిమితముగా చూసెను. ఉత్తమ పరాక్రమవంతుడైన అతడు 100 యోజనముల సముద్రమును దాటియు నిట్టూర్పు విడవలేదు, అలసట చెందలేదు. అనేక వందల యోజనములు నైనా దాటగలను, పరిమితమైన 100 యోజనములు దాటుట యొక్క లెక్కయా అని హనుమంతుడు అనుకొనెను. వాయుపుత్రుడా కొండపై నుండి వనములను ఉద్యానవనములను కొండపైనున్న లంకను చూసెను. సీతాపహరణ కారణముగా మిక్కిలి నగర రక్షణము కావించెను. ఆ పట్టణమునకు చుట్టూను బంగారు ప్రాకారము కలదు. జెండాలతో శోభించుచున్న లంకానగరం యొక్క ఉత్తర ద్వారము చేరి హనుమంతుడిట్లు చింతించెను. ఉన్నతములైన ఉత్తమ భవనములతో ఆకాశమును మోయుచున్నట్లు ఉన్నట్టియు ఘోర రాక్షసులచే రక్షింపబడుచున్న ఆ లంకానగరమును శత్రువైన రావణుని తలుసుకొని వానరులు వచ్చినను వారిచట ఏమి చేయగలరు? యుద్ధము చేసి లంకను జయించుట దేవతలకు కూడా శక్యము కాదు. రాముడు మాత్రం ఇక్కడకు వచ్చి ఏమి చేయగలడు? బలవంతులైన వానరులలో అంగదుడు, నీలుడు, నేను, సుగ్రీవుడు నలుగురు మాత్రమే ఇక్కడకు రాగలము అని నిట్టూర్పు విడిసి, ఏ విధముగా ఇప్పుడు నేను సీతను చూడగలను? దుర్మార్గుడైన రావణునకు కనపడకుండా సీతను చూసుటెట్లు? నేను ఒంటరిగా ఉన్న సీతను చూసుటెట్లు? సముద్రము దాటి వచ్చుట వ్యర్థము కాదు కదా. రాక్షసులకు తెలియకుండా సంచరించుట చాలా కష్టము. కనుక రాత్రియందు మిక్కిలి శినరూపము ధరించి రామకార్యము సాధించుటకు లంకానగరమును సంచరించెదను అని తలసి సూర్యుడు అస్తమించిన పిమ్మట పిల్లి అంతటి చిన్న శరీరముతో లంకానగరములో ప్రవేశింపతలసెను. రాత్రి చంద్రోదయమయ్యాను. సరస్సులో తేలియాడు హంసవలే ఆకాశమందున చంద్రుని హనుమంతుడు చూసెను. హనుమంతుని లంక అడ్డగించుట. మేధావి అయిన హనుమంతుడు లంకానగరమును రాత్రి ప్రవేశింపబోచుండా లంక రాక్షసీ రూపముతో అడ్డగించెను. నీవెవడవు? ఏమి పని? ప్రాణములు పోకముందే చెప్పుమని లంక అతన్ని గర్జించి అడిగాను. నీవడిగిన విషయమును చెప్పెదను గాని నగరద్వారమున నీవెవతవు? ఎందుకు నన్ను కోపముతో బెదిరించుచున్నావని హనుమంతుడు ప్రశ్నింపగా, నేను రావణుని ఆజ్ఞసే ఈ నగరమును రక్షించుచున్నాను. నన్ను లెక్క చేయక నగరంలో ప్రవేశింపరాదు అని లంక పలుకగా, హనుమంతుడు ఇచ్చటి వనములను ఉద్యానవనములను చూడవచ్చితినని పలుకగా లంక చేతితో హనుమంతుని సరిసెను. అంతటా
హనుమంతుడు ఆడది కదా అని తేలికగా పిడికిలితో లంకను కొట్టగా అది సచ్చి కింద పడుచు సీతాకారణముగా రావణునకు రాక్షసులకు వినాశనము సంభవింపనున్నది. నీవు ప్రవేశించి చేయదలసిన పనులను చేయమని పలికెను. హనుమంతుడు రావణంతఃపురములో ప్రవేశించుట. హనుమంతుడు రాత్రి నగరములో ఎడమకాలు పెట్టి ప్రవేశించెను. నగరమందలి రాజమార్గము ముత్యములతో పుష్పములతోడను విరజిల్లుచుండెను. సంతోషముతో కేరింతలు కొట్టు రాక్షసుల కంఠధ్వనులు వాద్యఘోషములు మిన్నుముట్టుచుండెను. వజ్రములతో నిర్మింపబడిన కిటికీలు గల ఇండ్లు సూపులను ఆకర్షించుచుండెను. కపిరాజగు సుగ్రీవునకు మేలొనర్చు హనుమంతుడు రామకార్యార్థమై సంచరించుచు నగర సౌందర్యమునకు ఆనందించెను. అందమైన గీతధ్వని వినవచ్చుచుండెను. రాక్షస గృహములలో మంత్రజపము చేయువారిని, స్వాధ్యాయ నిరతులైన వారిని, రాక్షసులను హనుమంతుడు చూసెను. రావణుని స్తోత్రము చేయు రాక్షసులను, గూఢచారులను, దీక్షితులైన వారిని, అనేక విధములైన ఆయుధములు ధరించిన రాక్షసులను, ఒకే కన్ను ఒకే చెవి గలవారిని, పొట్టివారిని, భయంకర రూపము గలవారిని, బహువిధములైన రాక్షసులను హనుమంతుడు చూశాను. పిమ్మట ఆంజనేయుడు రావణుని అంతఃపురములో మొదట ఒక గృహమును బంగారు తోరణములతో ప్రకాశించు దానిని చూశాను. అది స్వర్గము వలె ఉండెను. అచట దివ్యములగు ధ్వనులు వినవచ్చుచుండెను. గుర్రములు, రథములు, వాహనములు, విమానములు, ఏనుగులు ద్వారమునందు ప్రకాశించుచుండెను. శ్రేష్టమైన కాలాగురు చందనాది సుగంధ ద్రవ్యములతో, ముత్యాలతో, మణులతోనూ ఉజ్వలములై రావణాంతరము కన్నుల పండువగా ఉండెను. సీత కనపడక హనుమంతుడు దుఃఖించుట. అప్పుడు ఆకాశ మధ్యమందు విస్తారమైన వెన్నెలను ప్రసరింపజేయు కిరణములతో చంద్రుడు గోశాలలో తిరుగు మదించిన వృషభం వలె కనపడెను. లోకుల పాపములను నశింపజేయుసు, సముద్రమును పొంగింపజేయుసు, సమస్త ప్రాణులను ప్రకాశింపజేయుసు చంద్రుడు ఆవిర్భవించెను. ఆకాశ మధ్యమందున్న చంద్రుడు వెండి పంజరమందున్న హంసవలే, మందర పర్వత గుహయందలి సింహం వలె, మదపటేనుగుపై కూర్చొనిన వీరుని వలెను విశేష ప్రకాశము కలవాడై ఉండెను. మరియు కొండసిరియపై నిలిచిన సింహం వలె, మహాసంగ్రామములో గజేంద్రుని వలె, పట్టాభిషిక్తుడైన నరేంద్రుడా అన్నట్లు గగన మధ్యమందలి చంద్రుడు తేజరిల్లెను. చెవులకింపైన వీణానాదములు వినవచ్చుచుండెను. సత్ప్రవర్తనలగు స్త్రీలు తమ భర్తలతో నిద్రించుచుండిరి. వీరలక్ష్మితో కూడిన రాక్షసులు ఒకరినొకరుడు అధిక్షేపించుకుంచుండిరి. స్త్రీలు కొందరు నిద్రించుచుండిరి. అందమైన ముఖములు కల మరికొందరు నవ్వుచుండిరి. ఇంకొక కొంతమంది కోపము నిట్టూర్పులు విడుచుచుండిరి. కొందరు స్త్రీలు మేడలపై ప్రియుల ఒడిలో సుఖముగా కూర్చునిరి. కానీ మిక్కిలి వంశగౌరవము కలిగి రాజవంశమును జన్మించిన సీత మాత్రము కనపడలేదు. సనాతన ధర్మమందు స్థిరముగా ఉన్నట్టియు, రామునిపైనే దృష్టి కలిగినట్టిదియు, భర్త మనస్సును ప్రవేశించినది, సుందరమైన రెప్ప వెంట్రుకలు కలిగి మధురమైన కంఠధ్వనితో కూడినదియు, వక్తలలో శ్రేష్ఠుడగు రాజశ్రేష్ఠుడైన శ్రీరాముడిని ధర్మపత్ని అయిన సీత కనపడకపోవుటచే వానరశ్రేష్ఠుడగు హనుమంతుడు మిగులు చింతాక్రాంతుడయ్యను.
రావణుని ఎండ్లలో సీతను వెతుకుట. హనుమంతుడు భయంకరులగు రాక్షసులు కాపలా కాయుచున్న రావణుని భవనమును సింహములతో కూడిన వనములోకి వెళ్ళినట్లు ప్రవేశించాను. సూర్యుని వంటి కాంతిగల ప్రాకారముతో ఆ భవనము చుట్టబడి ఉండెను. ఆ భవనము విచిత్రములగు ద్వారములతో కూడి ఉన్నది. అనేక విధములైన రత్నములతో నిర్మింపబడినది. రాక్షసులచే జాగరూకతో రక్షింపబడుచున్నది. ప్రాధాన్యము గల శ్రేష్ఠ స్త్రీలతో నిండినది. సంతోషవతులైన స్త్రీరత్నములు గలది. సముద్రం వలె గంభీరము ధ్వనిమంతము అగు ఆ భవనము నగరమున ఆభరణముగా ఆంజనేయుడు తెలిసెను. అచట రావణునకు సమీపమున హనుమంతుడు సంచరించెను. ఒక ఇంటి తర్వాత మరి ఒక ఇంటిని చూచుచూ ప్రహస్తుని ఇంటిని, మహాపార్శ్వ కుంభకర్ణ విభీషణుల ఎండ్లను, మహోదర విరూపాక్ష విద్యుజ్ఞాన విద్యున్మాలి వజ్రదష్ట్ర సుఖసారణాది మహారాక్షసుల ఎండ్లను వెతికెను. పిమ్మట రాక్షసరాజైన రావణుని ఇంటిని చేరి అతని సమీపమున శయనించిన స్త్రీలను చూశాను. ఆ భవనమందు లతాగృహములు, చిత్రాశాలలు, క్రీడాగృహములు కలవు. మంచములు, ఆసనములు, పాత్రలు బంగారముతో నిర్మించబడినవే. అందెల యొక్క వడ్డాణముల యొక్కయు మృదంగాది వాద్యములయు ధ్వనులు కలిగి స్త్రీరత్నములతో నిండిన మహాగృహములో హనుమంతుడు ప్రవేశించెను. హనుమంతుడు పుష్పక విమానమును దర్శించుట. ఆ భవన మధ్యభాగమున మణులతో రత్నములతో విచిత్రమైన విమానము కలదు. బంగారు కిటికీలతో కూడిన ఆ విమానమును హనుమంతుడు దర్శించెను. విశ్వకర్మ ఆ విమానమును నిర్మించెను. అది సర్వసౌఖ్యములు కలది. అనేక భవనములతో కూడిన రావణుని శ్రేష్టమైన భవనమునందు పొడవైన నేత్రములు గల సీతను వెతుకుచూ హనుమంతుడంతటను సంచరించెను. అచట 4 దంతములు కలవి, 3 దంతములు కలవి అగు ఏనుగులు కలవు. పరాక్రమముచే అనేక ప్రదేశం నుండి తీసుకుని రాబడిన రాజకన్యలు పలువురుకు అందు కలరు. ఆ ఇంటి యందు లక్ష్మి తాండవించుచుండెను. సర్వారత్న విభూషితమైన పుష్పక విమానము కూడా అచట కలదు. తపస్సు చేత బ్రహ్మ నుండి కుబేరుడా విమానమును పొందగా పరాక్రమముచే కుబేరుని జయించి రావణుడు దానిని స్వాధీనమనర్చుకొనెను. హనుమంతుడా విమానం ఎక్కి కూర్చుని పానభక్ష్యాన్న సౌగంధ్యమును వాసన చూసెను. ఆ భవనమంతయు స్త్రీలతో విరాజిల్లుచుండెను. అచట నిద్రించుచున్న స్త్రీలు కొందరు జారి క్రిందపడిన హారములు కలవారు, జారిన వడ్డాణములు కలవారు, మరికొందరు వాద్యములు కౌగిలించుకుని నిద్రించువారు. వివిధ భంగిమలలో నిద్రించు స్త్రీ సమూహమును రావణుని స్త్రీ వనముగా ఆంజనేయుడు తలిసెను. ఆ స్త్రీలలో హనుమంతునకు సీత కనపడలేదు. మండోదరిని చూసి హనుమంతుడు హర్షించుట. రావణుని అంతఃపురమందు స్ఫటికములతో నిర్మించబడిన రత్నములతో అలంకరించబడిన శయనములను, ఆసనములను చూచుచూ ఒక ప్రదేశమున చంద్రమండలము వంటి సత్రమును, శ్రేష్టమైన ఆసనమును, సామరములతో స్త్రీలు వీచుచుండ పూలదండలతో ఉజ్వల మంతములగు కుండలములు దాల్చి ఎర్రని కన్నులు, పొడవైన బాహువులు కలిగి చందనము పూసుకుని దివ్యాభరణములు దాల్చి క్రీడించి అలసి ఉన్నట్టియు రాక్షస కన్యలకు ప్రియుడై ప్రకాశమానమగు శయనమును నిద్రించుచున్న రాక్షసరాజును హనుమంతుడు చూసెను. దగ్గరకు వెళ్ళి భయపడి తప్పుకొనెను. సాచబడిన రావణుని బాహువులు మందర పర్వతంపై నిద్రించిన మహాసర్పముల వలె ఉండెను. ఉజ్వలమగు కుండలములతో అతని ముఖము ప్రకాశించుచుండెను. హారముతో అతని విశాల వృక్షస్థలము శోభించుచుండెను. పచ్చని వస్త్రము ధరించి
మినువుల రాశివలే నల్లని కాంతి కలవాడై ఉండెను. వ్యాయా వ్యాయామముసే శ్రమసిందిన రావణుని స్త్రీలు వాని పక్కన నిద్రించుచుండిరి. ఒకతే వీణను కౌగిలించుకుని మరి ఒకతే మద్దెలను కౌగిలించుకుని ఇట్లు పరిపరి విధముల నిద్రించుచున్న స్త్రీలను హనుమంతుడు పరిశీలించుచుండెను. ఆ స్త్రీలలో ఒకతే ఏకాంతమందు శుభమైన శయ్యపై ముత్యములతో మణులతో నిర్మించబడిన ఆభరణములు దాల్చి ఆ ఉత్తమ భవనమునంతను తన శోభచేతనే అలంకరించుచున్నట్లు ఉన్నట్టియు అంతఃపురేశ్వరియగు మందోదరిని చూసి హనుమంతుడు రూపయవ్వన సంపదచే సీతయగునని ఊహించెను మరియు ఆనందించెను. సంతోషముతో హనుమంతుడు జబ్బసరిసి తోక ముద్దిడి ఆనందించి క్రీడించి గానము చేసి స్తంభములెక్కి దుముకెను. అంతఃపుర పానభూములను వెతుకుట. రాముని వియోగములో సీత నిద్రింపదు, భోజన అలంకార పానములను సేవింపదు, పరపురుషుని దేవేంద్రునైనా సేవింపదు. దేవతలలో కూడా రాముని వంటివాడు లేడు. ఈమె సీత కాదని నిశ్చయించి మరలా వెదుకనారంభించెను. త్రాగుడు ప్రదేశమున సీతను వెతుకకపోగా అచట కొందరు ఆటలచే అలసిన స్త్రీలు, గానముచే మరికొందరు, నృత్యముచే వేరొక కొందరు అలసి సొలసి వారై ఉండిరి. అచట నిద్రించుచున్న స్త్రీలను 1000 మందిని హనుమంతుడు చూశాను. ఆ స్త్రీల మధ్య రాక్షసరాజైన రావణుడు పెద్ద గోశాలలో ఆవుల మధ్య వృషభం వలె ప్రకాశించుచుండెను. ఆడ ఏనుగులచే చుట్టబడిన గజరాజు వలె శోభించుచుండెను. మృగమహిష వరాహముల మాంసములు పానసాలలో కనిపించెను. బంగారు చెంబులు, స్ఫటిక పాత్రలు, వెండి బంగారు కుండలు గల పానభూమిని హనుమంతుడు చూశాను. అక్కడ ఒక స్త్రీ మరి ఒకతి ఒక వస్త్రమును కప్పుకొని నిద్రించుచుండెను. చందనము, పువ్వులు మొదలగు సుగంధ ద్రవ్యముల పరిమళమును వెదజల్లు గాలి ఆహ్లాదకరముగా ఉండెను. అచట అనేక వర్ణములు గల స్త్రీలు నిద్రించుచుండిరి. ఇట్టి రావణాంతపురము అంతను మహా తేజస్వియగు హనుమంతుడు వెతికి చూశాను. సీత మాత్రము కనపడలేదు. నిద్రించుచున్న పరస్త్రీలను చూచుట దోషముగా శంకించి నా మనస్సు వికారము చెందలేదు కనుక ధర్మలోపము లేదని నిశ్చయించుకొనెను. స్త్రీని స్త్రీలలో వెతుకువలే కాక మరి ఒక చోట వెతుకుట నిష్ప్రయోజనము. నేను పరిశుద్ధమైన మనస్సుతో వెతికి తిని రావణుని అంతఃపురమంతయు వెతికినను సీత కానరాలేదు కనుక అచ్చట నుండి బయలుదేరి మరి ఒక చోట సీతను వెతుకుటకు ఉపక్రమించెదను. సీతామరణ శంకచే నిస్పృహ. రావణాంతపురములో లతాగృహములను, చిత్రాగృహ, నిశాగృహములను హనుమంతుడు వెతికెను. కానీ సీత కనిపించలేదు. ఎంత వెతికినను సీత కనపడకపోవటచే ఆమె జీవించి ఉండదని శంకించెను. సీత తన శీలా సంరక్షణకు ప్రాణత్యాగం చేసి ఉండవచ్చునని ఊహించెను. దుర్మార్గుడైన రావణుడు సన్మార్గమందు స్థిరబుద్ధి గల ఆమెను చంపి ఉండవచ్చుననియూ భావించెను. రాక్షస స్త్రీలను చూసి భయపడి ప్రాణము విడిచినదేమో అని హనుమంతుడు ఊహించెను. సీత కనపడక కాలం గడిచినందున తీక్షదండము గల సుగ్రీవుని వద్దకు వెళ్ళుట శక్యము కాదు. ఆశ్రమం అంతయు వ్యర్థమైనది, నా శ్రమ అంతయు వ్యర్థమైనది. వానరులందరూ నన్నేమందురు? నేను వారికేమి చెప్పగలను? గడువును అతిక్రమించినందున ప్రాయోపవేశము చేయుట బాగుండెనని తలసి మరలా నిరాశ లేకుండుట సంపదకు కారణమగును. ఉత్సాహముతో కూడిన ప్రయత్నము సుఖమునకు సాధనమని ఎంచి మరలా వెతుకుట ఉద్యమించాను. ఇప్పటి వరకు చూడని కొత్త ప్రదేశములలో వెతికెదనని భూగృహములను, శైత్యగృహములను మొదలగు వానిని వెతుకనారంభించెను. వివిధాకారము గల
స్త్రీలు కనిపించితిరు గాని సీత మాత్రము కనిపించలేదు. హనుమంతుడు చింతించుచూ దుఃఖపడెను. ఈ సుందరకాండము ప్రవచనం చేసిన, పారాయణం చేసిన, వ్రాసిన, పాడిన, విన్న అరిష్టాలు తొలగి సకల సౌభాగ్య ప్రాప్తి కలగటం ఎందరికో కలిగిన అనుభవం. అది అందరికీ తెలిసిన విషయం కూడా. సుందరకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.